తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని రామవరంలో నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ నాయకులు, సర్పంచ్, రామవరం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, స్కూల్ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. సెంటా సురేష్ రెడ్డి గారిని అలాగే Salute. Order. Salute. Order. Order. Thank you. అందరికీ నమస్కారం. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో అదేవిధంగా వ్యవసాయదారులకి ఊరట కలిగించే విధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం దిశగా ఎన్డీఏ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఈ సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ప్రతినపోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఔన్నత్యాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ నడుము బిగించి ముందుకు కదలాలి. మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడంలో మనందరం భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలకు, ఇక్కడ మూలారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా అధ్యాపకేతర బృందానికి, అందరికీ, గ్రామ సర్పంచ్ గారికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకి శుభాశీస్సులు అందిస్తూ మరొక్క మారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ముందుకు సాగుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దబడతా ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇవాళ భారతదేశ ప్రగతిని చూసి మనం గర్వపడాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఇతర దేశాలు ఏదైతే అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్న కొన్ని దేశాలు ఇవాళ భారతదేశాన్ని, ఆర్థిక వ్యవస్థని, రక్షణ రంగాన్ని చిన్నాభిన్నం చేయాలనే కుటిల యత్నాలకు పాల్పడుతున్న నేపథ్యాన్ని కూడా ఇటీవల కాలంలో మీరు చూశారు. ఒక అగ్రరాజ్యంగా చెప్పబడుతున్న ఒక అధ్యక్షుడు మృత ఆర్థిక వ్యవస్థ భారతదేశం అని వారు మాట్లాడడం, ఇటువంటి సమయంలో క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ స్వాతంత్రానికి ఆ రోజు లక్షలాది మంది ఏ విధంగా అసూలు బాశారో, త్యాగం చేశారో, అటువంటి మహానుభావులు స్ఫూర్తిగా ఇవాళ మన దేశాన్ని పరిరక్షించుకోవడం, మన దేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడం కోసం ప్రతి భారతీయుడు నడుము బిగించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకుపోతూ ఉంది. సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నిర్దేశకత్వంలో ఈరోజు ఏ విధమైన అభివృద్ధి, సంక్షేమం ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి, ముఖ్యంగా విద్యారంగంలో ఎవరైతే భారతదేశం గర్వించదగిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల స్ఫూర్తిని నింపేలా ఇవాళ అనేక కార్యక్రమాలకి వారి పేర్లు పెట్టి వారి అనుక్షణం వారిని గుర్తు చేసుకునే విధంగా ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యార్థులకి
మంచి విద్య బోధించాలి, నైతిక విలువలు నేర్పించాలి అనే ఉద్దేశంతో చాగంటి కోటేశ్వరరావు వారిని సలహాదారుగా నియమించిన ప్రభుత్వం ఇవాళ పార్టీ